నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కేజీహెచ్లో కార్డియోథొరసిస్ వాస్కులర్ సర్జరీ విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తుంది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. ఆర్టీడీ సంస్థకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్ను పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన అనంతపురం వైసీపీ నేతలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నేత గంజి చిరంజీవి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శివాజీ. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో కార్డియోథొరసిస్ వాస్కులర్ సర్జరీ విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కార్డియాలజీ విభాగంలో బ్యాంకు ఫౌండేషన్ అందించిన సుమారు 2 కోట్ల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన హార్ట్ లంగ్ మిషన్ హీమోథర్మ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై స్పష్టమైన దృష్టితో పనిచేస్తుందని పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడంతో పాటు హెల్త్ అలర్ట్స్ ద్వారా ప్రాణాలు కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో చాలా కాలం క్రితం అంటే 95-98 టైంలోనే కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయటం, ఇక్కడ ఆ రోజుల్లోనే బిఫోర్ 2000 ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయటం, ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ విభాగంలో హార్ట్ లంగ్ మిషన్ పాడైపోయి ఇబ్బందులు పడుతున్నాం. రెంట్కి తీసుకొని రెంటల్ బేసిస్ మీద ఇస్తున్నప్పుడు లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు వంశీ గారు ఈ కేజీహెచ్లో మనకి సర్జరీస్కి లేదనేది ఆ రోజు మాట్లాడని చెప్పింది. దాని సందర్భంగా కలెక్టర్ గారు ఐసీఐసీ వాళ్ళని అప్రోచ్ చేయటం, పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారు సిఎస్ఆర్ కింద సపోర్ట్ చేయటం, వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఉండాల్సింది. ప్రిఫేర్ షెడ్యూల్లో అనుకోకుండా మనకి జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉండి వారు అటు వెళ్ళడం, ఎంపీ గారు సెషన్స్కి వెళ్తాం, నాకు షెడ్యూల్ అనేది ఫిక్స్ అయిపోవడం వల్ల ఈరోజు మేము రావడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్గా ఈరోజు తిరిగి ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా గర్వకారణం. ఈరోజు మన డిపార్ట్మెంట్ని చెప్పడం వల్ల మనకి ఎక్కువగా ఎగైన్ సర్జరీస్ చేస్తున్నారు. తర్వాత క్యాథ్ ల్యాబ్ ఎక్స్టెన్షన్ కూడా అడిగారు, కార్డియాలజీ హెచ్ఓ అడిగారు, అది కూడా సిఎస్ఆర్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం పట్ల చాలా సంసిద్ధంగా ఉంది. ఈరోజు కుప్పంలో మొదలుపెట్టి తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా మనం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. అందరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని డిజిటలైజేషన్ చేయటం, వారికి అలర్ట్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడాలనే ముందుతో వెళ్తున్నాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. పేదలకు కూడా మన ఎన్టీఆర్ వైద్య సేవలో వాటిలో కవర్ కానిటువంటి వాటికి ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా కూడా మేము ఆర్థికంగా అండగా ఉండి ఆరోగ్యాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం కాకూడదు అనేటువంటి సంకల్పం ముందుకు వెళ్తున్నారు. ఈరోజు కార్పొరేట్ సంస్థలు వారి యొక్క ఆదాయంలో సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టడం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఇంతకుముందు కూడా మనం డయాలసిస్ యూనిట్లో కూడా డొనేషన్స్ తోటి మనం యూనిట్ సంఖ్య పెంచుకోవడం జరిగింది కేజీహెచ్లో. మనం త్వరలోనే మన క్యాథ్ ల్యాబ్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమానికి సహకరించినటువంటి ఐసీఐని అభినందిస్తూ దీనికి తోడ్పాటుగా వీళ్ళందరినీ కూడా సంప్రదించి ముందుకు వచ్చినటువంటి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి, స్థానిక శాసనసభ్యులు వంశీ గారికి, ఎంపీ భరత్ గారికి, అదేవిధంగా ఈరోజు కేజీహెచ్ అంటే విశాఖ నగర వాసులు అందరికీ కూడా ముఖ్యమైన మన శాసనసభ్యులు విష్ణు గారు ఉన్నారు, అదేవిధంగా మన సుధాకర్ గారు ఉన్నారు, మన ఎలగపూడి రామకృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా మన గణబాబు గారు, మన గంటా శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పూర్తిగా అనుబంధంగా ఉన్నటువంటిది ప్రాంతంలో ఎప్పుడు ఎవరున్నా కానీ కేజీహెచ్ గురించి మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు సమీక్షల్లో కావచ్చు, అసెంబ్లీలో కూడా ఈ డెవలప్మెంట్ కోసం వీళ్ళందరూ వస్తారు. ఇక్కడే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా కేజీహెచ్ అంటే వాళ్ళ యొక్క సొంత ఆస్తి, ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు. ఇక్కడ పూర్తి సౌకర్యాలు చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
వైసీపీ పోరాటం ఫలించిందని ఆర్టీడీ సేవలకు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్ పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని వైసీపీ అనంతపురం జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరువు జిల్లా అనంతపురంలో మళ్లీ యథాతథంగా ఆర్టీడీ సేవలు అందుబాటులోకి రానున్నాయని, ఇది ప్రజలు వైసీపీ పోరాట ఫలితమేనని వెంకటరామిరెడ్డి, సాకే శైలజనాథులు స్పష్టం చేశారు. కానీ దీన్ని కూడా ట్రేడ్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సేవలు కూడా అందించేది. అటువంటి సంస్థకు వచ్చేసి ఏప్రిల్ 21, 2025లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం రెగ్యులేషన్ వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కూడా నిలబెట్టి రెన్యూలు చేయకపోవడం, చేసేదే కాకుండా ఉన్నది ఉన్నట్లు కూడా ఆ రోజు నుంచి కూడా ఫండ్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేయడం కూడా జరిగింది. కూడా అనంతపురం జిల్లా ప్రజానికం పైన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పైన కూడా పిడుగుపాటు కూడా పడింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే అలాగే ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఎక్కువ సేవలు అందించిందో కళ్యాణదుర్గ్ నియోజకవర్గంలో కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం, మే 17వ తేదీ 2025లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం, అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా బైక్ ర్యాలీనే కాకుండా ఒక పాదయాత్ర కూడా, అంటే ఏదైతే 1969లో ఎక్కడైతే కార్యక్రమంలో ఫెర్రర్ గారు ఎక్కడైతే ప్రారంభించారో, బెలుగుప్ప మండలం గొంచి తండాలో ప్రారంభించారో, అక్కడ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 19 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసేసి ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి తీసుకొని రావడానికి, ఆ రోజు పాదయాత్ర ప్రారంభించిన రోజు అందరినీ కూడా నిర్బంధించడం, ముందుకు పోకుండా దాంట్లో కూడా పోలీసు వారిని కూడా వారి యొక్క వలయాన్ని కూడా ఛేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కూడా 16 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసి పెద్ద బహిరంగ సభతో కూడా ఆ రోజు ముగిస్తుంది. ఆ రోజే కాదు, తర్వాత ఉరవకొండలో కావచ్చు, అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని కూడా రావడం జరిగింది. కానీ చాలా బాధాకరం ఏమంటే, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు కానీ, ర్యాలీలు కానీ, లేకపోతే రిలే నిరాదీక్షలు చేస్తాన్నా, తర్వాత బైక్ ర్యాలీ చేస్తాన్నా, పాదయాత్రలు చేస్తాన్నా కూడా ఎక్కడ కానీ ఒక మీటింగ్ కూడా జరుపుకోకుండా అక్కడ ఉండే శాసనసభ్యులు కానీ, లేకుంటే ఈ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పాదయాత్రలని కూడా ముందుకు పోకోకుండా కూడా చేసింది. చేయడానికి అనేకమైన ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలనేది కూడా దాన్ని నిర్వహణ కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. మా జిల్లాలో పేద పిల్లలు అడిగారు, దళిత సంఘాలు అయితే ఆఖరి కంటి మీద నిద్ర లేకుండా పనిచేశాయి దీన్ని అసలుకి ఆపడం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా అసలుకి సమరశీలమైన యాక్టివిటీతో ముందుకెళ్లిన కార్యక్రమం గుర్తు చేస్తూ ఉన్నాం. నేను అడగాలనుకుంటా ఉన్నాను, ఎక్కడైనా మీరు ఒక పోరాటం చేశారా? వచ్చి మాట్లాడడమే, మాట్లాడుతూ మాట మాట్లాడుతారు ఎప్పుడు కూడా, అది జగన్ రెడ్డి గారి హయాంలోనే పోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, దీని అనుమతులు నిరాకరించింది 21/4 ఏప్రిల్ 2025లో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారం చూసే శాఖ 21వ తారీఖున ఏప్రిల్ 25లో లెటర్ పంపించింది. ఇది అన్ని సంతకాలతో ఉన్న ఓ లెటర్, దీనిపై నోటరీ లేదంతే, లెటర్ ఇది. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే, మీరంటే ఎన్డీఏ కూటమి కదా అని నా ఉద్దేశం. కేంద్రంలో విపరీతంగా చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలున్న మీ కూటమిలో మీరు, మీ నాయకత్వంలో 21వ తారీఖున ఏప్రిల్లో ఇది బంద్ అయింది. మళ్ళీ తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఈ సంవత్సర కాలంలో అకుంఠిత దీక్షతో ఆర్డీటీ వలన లాభం పొందిన వాళ్ళు, ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆర్డీటీ అవసరాన్ని గుర్తించిన వాళ్ళు, జిల్లా పట్ల, పేదల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం దగ్గర నుండి
దళితుల బిడ్డలు చదువుకునేంత వరకు, క్రీడారంగంలో ముందుకు పోయేంత వరకు ఒక స్వావలంబన దిశగా పనిచేసిన ఆర్డిటి సంస్థ వెళ్ళిపోతుందంటేనే తమ శరీరంలోంచి భాగాలు పోయే విధంగా బాధపడి చేసి అనేక పోరాటాలను గుర్తించుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారాల్ని తెలియజేస్తాం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పార్టీ నేత గంజి చిరంజీవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లలా పనిచేస్తుందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. ఒకే ఒక జూమ్ కాల్తో 5,464 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ కృషి చేశారని, 2 దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యేకంగా పరోక్షంగా 1,00,000కు పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. వేసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని అందించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏషియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒక స్టీల్ ప్లాంట్ ని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూటమి ప్రభుత్వ విజయం. అతి ముఖ్యంగా లోకేష్ గారి కృషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది, మీరు వినే ఉంటారు. ఒక్క జూమ్ కాల్ తోటి అక్కడ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చిన పరిస్థితి లోకేష్ గారికి ఉంది. ఇది 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తవుద్ది. ప్రత్యక్షంగానే పరోక్షంగానే కూడా 1,00,000 ఉద్యోగాల పైన దీనికి రావడం జరుగుతుంది. ఇది రాబోయే కాలానికి, భావి తరాలకి కూడా బంగారు భవిష్యత్తు వేసే బాటగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లోని కూడా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పీజీ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ నిరుద్యోగ సమస్యతోటి బాధపడుతున్నారు. చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి అక్కడ చాలని జీతాలతోటి ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక సతమతం అవుతున్న పరిస్థితుల్ని దూరం చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో ఈరోజు లోకేష్ గారు పనిచేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా, ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల పైచీలకు నేను యువతకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందో, దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 6 లక్షల పైచీలకు అనేక రకాలైన ఉద్యోగాలు. దాంట్లో అతి పెద్దది డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే చూసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడు వరకు కూడా 9 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఉన్న ప్రభుత్వాలు 3-4 చేసాయి, కానీ డిఎస్సీలు ఎక్కువ రిలీజ్ చేసింది అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మన కూటమి ప్రభుత్వంలో 16,000 పైచీలకు డిఎస్సీని చేయడం, రమారమి 6 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ని ఈరోజు 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వివిధ దశల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్ని కూడా జాబ్గా ఏ పోలీస్ సంస్థలో ఏముంది, ఉన్న సంస్థల్లో ఉన్నాయని అన్ని కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా యువతకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, ఉద్యోగ కల్పన చేసుకుంటూ, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు పరిగెలెట్టిస్తూ 2 విధాలా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఈ భావి తరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఏ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం గాని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం గాని, పవన్ కళ్యాణ్ సహకారంతో గాని, లోకేష్ గారి కృషితో గాని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని చేసుకుంటూ, సంక్షేమాన్ని చేసుకుంటూ, జాబ్ ఉపాధి కల్పన కల్పించుకుంటూ ముందుకెళ్తాది ఈ ప్రభుత్వం అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.